గ్లామర్ ఉండాలి అండ్ డాన్స్ ఉండాలి, పర్ఫార్మెన్స్ ఉండాలి, అందరూ పవర్ స్టార్ స్టెప్పులు వేస్తే మనకి చూడాలని ఆశగా ఉంది. బట్ సార్ ఏమో ఇప్పుడు డిప్యూటీ సీఎం అయిపోయారు. సార్ వచ్చి డాన్స్ ఆడితే బాగుంటుంది. సో ఎలా సాంగ్ పెట్టాలని ఆలోచించేటప్పుడు నాకు ఒక థాట్ వచ్చింది. సో సార్ని పెట్టి ఒక మంచి మీనింగ్ఫుల్ సాంగ్ చేస్తే బాగుంటుంది, అందరికి జనాలకి ఒక మంచి చేరే సాంగ్ బాగుంటుందని నేను ఒక లిరిక్ రాసుకొని పెంచిల్ దాస్ గారు లిరిక్ రైటర్, ఆయన ఎక్కడో ఊర్లో ఉన్నారు, అక్కడ చిత్తూరు పక్కన ఒక విలేజ్ దొరకరు. ఆయన 20 days ఫాలో అయ్యి మీరే రాయాలని చెప్పి దాని తర్వాత ఒక డిఫరెంట్ సిచ్యువేషన్, ఇది ఉంది కానీ లేదు అనేది సిచ్యువేషన్, కంటికి కనిపించేది నిజం కానీ దాని వెనకాల వేరే స్టోరీ ఉంటుంది అని ఒక లిరిక్ రాసి ఆ లిరిక్ రాయించుకున్న తర్వాత కిరణ్ సార్ దగ్గరికి వెళ్ళాను. ఆయన ఏం చెప్తారు, ఈ లిరిక్ చూసి తిడతారా లేక బాగుందంటారా, ఒక ఆసిలేషన్లో సార్కి చూపిస్తే చాలా బాగుంది, ఎవరు రాశారని, పెంచిల్ దాస్ సార్ అని. ఎవరు పాడాలని అడిగారు, మీరు చెప్పండి సార్ అని. పవన్ సార్ పాడితే బాగుంటుంది అన్నారు. నేను షాక్. అంటే ఆయన ఉండే బిజీలో కలవటమే కష్టం, ఆయన ఎలా సాంగ్ పాడించాలి, సార్ విజయవాడలో ఉన్నారు, ఎలా సార్ పాడించాలని మనమే అక్కడికి వెళ్తా ఉన్నారు. నిజం సార్, వెళ్ళి కలిసి లిరిక్ చూపించారు, సార్ ఎక్సైట్ అయ్యారు, అక్కడే రికార్డింగ్ చేసాం, అక్కడే షూట్ చేసాం. అండ్ ఇట్స్ ఎ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్, హ్యూజ్ ఎక్స్పీరియన్స్. సో మనకు గోల్డెన్ సర్ప్రైజ్ ఉండబోతున్నాయి సినిమాలో. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. నిధి, బ్యూటిఫుల్ ఫెస్టివల్ గురించి. హలో మచిలీపట్నం, ఎలా ఉన్నారు అందరూ? నేను ఫస్ట్ టైం మచిలీపట్నం వచ్చాను ఈరోజు. అండ్ సీయింగ్ ద లవ్ ఇక్కడ మళ్ళీ మళ్ళీ రావాలి. అండ్ మన ఫిల్మ్ హరిహర వీరమల్లుకి మచిలీపట్నంకి చాలా కనెక్షన్ ఉంది. సో ఐఎమ్ షూర్ యూ ఆల్ విల్ లవ్ ద ఫిల్మ్. మీరందరూ లాగా ఐఎమ్ ద బిగ్గెస్ట్ ఫ్యాన్ ఆఫ్ పవన్ కళ్యాణ్ సార్. And I had the best time working in Harihar Veeramallu. So thank you to the police department. Thank you Jyoti sir. Film chala baa vachindi. It's going to come out soon. And yeah, lots of love. See you guys soon. సినిమా చాలా బాగా వచ్చింది. ఆ సినిమాలో మీరు చాలా చాలా చాలా